ఏపీ సచివాలయ ఉద్యోగుల తరలింపులో మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు తాము ఎట్టి పరిస్థితుల్లో అమరావతికి వెళ్లేది లేదని తేల్చి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన తామును తెలంగాణలోనే ఉంచాలని కేసీఆర్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల తరలింపులో కొత్త ట్విస్ట్. అమరావతికి వెళ్లమంటున్న ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు తమను రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్. టీ సర్కార్, టీజేఏసీ పట్టించుకోవడం లేదని ఆవేదన. ఏపీకి ఉద్యోగుల తరలింపులో మరో చిక్కుముడి వచ్చి పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు 58-42 నిష్పత్తిలో విభజించిన కమల్నాథన్ కమిటీ తెలంగాణలో ఎక్కువగా ఉన్న 2100 మంది క్లాస్ 3-4 ఉద్యోగులతో పాటు డ్రైవర్లు, రికార్డ్ అసిస్టెంట్లను ఏపీకి కేటాయించింది. దీనిపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమ ఉద్యోగులందరినీ తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీకి కేటాయించిన ఉద్యోగులు కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహించలేమని స్వయంగా ఏపీసీఎస్కు మొరపెట్టుకున్నారు. రాష్ట్ర విభజన కోసం పోరాటం చేసిన తాము ఆంధ్రప్రదేశ్కు వెళ్లి ఉద్యోగం ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఒక్క రోజా, 2 రోజుల, 3 రోజుల మాకు ఓపిక లేదు. మేము వీడికి జరిగే పరిస్థితి లేదు. మాకు ఈ ఓపికను మీరు దయదలిచి ఆలోచించుకొని పెద్దమని చేసుకొని ఇమ్మీడియట్గా తెలంగాణ గవర్నమెంట్కు కేటాయించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏపీకి ఉద్యోగుల తరలింపు కార్యక్రమం జోరందుకోవడంతో ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. తెలంగాణ ఉద్యోగులు ఏపీకి వస్తే అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం అంటున్నా టీ ఉద్యోగులు మాత్రం అమరావతికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరేందుకు ప్రయత్నించారు. కానీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని టీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపు నాయకులు అడిగితే ఆల్ జేఏసీ తెలంగాణ లీడర్స్ ఫైల్ ఉంది, ముఖ్యమంత్రి దగ్గర ఉంది, సీఎస్ దగ్గర ఉంది, మీరు 265 మంది మిగిలిరు, మీకు బడ్జెట్ ఇవ్వాలంటే 1,65,00,000 డబ్బులు అవుతున్నాయి, మరి సెక్రటరియట్లో రెగ్యులర్ పోస్టులు లేవు. అప్పుడు మీకు తెలియదా? మేము సమ్మె చేసినప్పుడు బాబు మీకు తెలంగాణలో పోస్టులు లేవు, మీరు సమ్మె చేయకంటే మేము చేయకపోయేవాళ్ళం. ఇప్పుడు సమ్మె అయిపోయింది, రాష్ట్రం ఏర్పడ్డది, ఎవరు బాగుపడ్డారు? 4వ తరగతి ఉద్యోగులందరం మేము ఇంకా ఏపీలోనే ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏపీ సెక్రటేరియట్లో ఉద్యోగులు ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ అవర్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం నిజాయితీగా ఉద్యమాలు చేసిన వారిని ఏపీకి కేటాయించారని, దొంగ ఉద్యమాలను చేసిన వారిని మాత్రం తెలంగాణలో అందలమెక్కిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక్కడున్న 265 మంది ఉద్యోగస్తులని ఇమీడియట్లీ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోవాలి. మరియు ఉన్న మంత్రులు కూడా ఆలోచన చేయండి. మీ అందరి మాటలు నమ్మి మేము ఏపీ గవర్నమెంట్ మీద సమ్మె చేసినాము, అయినా ఇప్పుడు మేము ఇంకా ఏపీ గవర్నమెంట్లోనే ఉన్నాము. దయచేసి ఈ 2-3 రోజులల్లో మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకుంటే సరే, లేదంటే మీరు నేర్పిన విద్యనే దంచుడో సచ్చుడో అని చెప్పేది అదే జరుగుతుంది. జాగ్రత్త. చాలీచాలని జీతాలతో తాము అద్దెలు విపరీతంగా పెరిగిన అమరావతిలో ఎలా బ్రతకాలని ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. వెంటనే తమను తెలంగాణలోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.